మే నెల దేవమాత పూజిత మాసము 12వ రోజు. ఈరోజు ధ్యానాంశం దేవమాత ఎలిజబెతమ్మను సంధించినప్పుడు. అంశము 1. ఎలిజబెతమ్మకు జన్మింపబోవు బప్తిస్మ జ్వాన్యేసు సువార్త. అంశము 2. దేవమాతను గూర్చిన విషయము. అంశము 3. బాప్తిస్మ జ్వాన్యేసు తల్లిదండ్రులైన ఎలిజబెతమ్మ జకరియాసులను గూర్చిన వృత్తాంతములు. 1. ఎలిజబెతమ్మకు జన్మింపబోవు బప్తిస్మ జ్వాన్యేసు సువార్త. తన బంధువురాలగు ఎలిజబెతమ్మ తన వృద్ధాప్యములో దైవాను గ్రహము వలన గర్భము ధరించినదని తెలిసిన వెంటనే మరియమ్మగారు సంతోషించి జాలిపడి ఆమెను చూడబోయెను. మరియమ్మను చూడగనే ఎలిజబెతమ్మ మనసు పులకరించినది. పవిత్రాత్మ వలన మరియమ్మ గర్భము ధరించినదని ఎలిజబెతమ్మ మనసుకు తెలిసినది. తక్షణమే ఎలిజబెతమ్మ గర్భస్థ శిశువు బప్తిస్మ జ్వాన్యేసు ఎగిరి గంతులు వేసెను. కన్యమరియమ్మ గర్భమునందలి క్రీస్తు ప్రభునికి బాప్తిస్మ జ్వాన్యేసు నమస్కరించిననియు ఆ నమస్కార ఫలము వలన బాప్తిస్మ జ్వాన్యేసుని జన్మపాపము పోయినదని వేదశాస్త్రులు చెప్పుదురు. జ్వాన్యేసు మనసు నిర్మలమే దేవాశిస్సుల నుండి ఆయన దివ్య ప్రభావము చేతను ప్రేమచేతను నింపబడెను. క్రైస్తవ సహోదరులారా, మనము దివ్య సత్రసాదము లోక్కునినప్పుడు కూడా క్రీస్తు మనలో ప్రవేశించి మన ఆత్మలకు అనేక జ్ఞానవరములనిచ్చి తన ఆశీస్సులతోనూ ప్రేమతోనూ నింపుచున్నాడు. అట్టి క్రీస్తును మనము మచ్చలేని మనసుతో స్వీకరింప సిద్ధపడవలెను. మన ఆత్మల నుండి పాపలోకపు చింతలను అన్నింటిని తీసివేసి దైవ ప్రేరణలకు ఖాళీగా ఉంచినచో దేవుడు మన ఆత్మలను తన వెలుగు చేతను తన పుణ్యముల చేతను నింపును. అప్పుడు పిశాచునెదురించు ధైర్యము మనకు లభించును. నిత్య సత్య మార్గమున పయనించుటకు సాహసమును బలమును స్థిరత్వమును మనలో వేంచేసిన క్రీస్తు నుండి మనకు లభించును. అప్పుడు బాప్తిస్మ జ్వాన్యేసుని వలె మనలోని ఆత్మ ఆయనయందు సంతోషముతో గంతులు వేయును. 2. దేవమాతను గూర్చిన విషయము. కన్యమరియ ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్లినందున జ్వాన్యేసునికి జన్మపాపము తొలగనది. దైవాశీస్సులు ప్రేమ మెండుగా లభించినవి. అనేక జ్ఞానమేలులు కూడా కలిగనవి. కావున క్రీస్తు రక్షకుడు తన రక్షణ మొదటి ఫలమును తన తల్లి కన్యమరియమ్మగారి ద్వారా జ్వాన్యేసునకు ప్రసాదించినారు. అటులనే ఆ తల్లి ద్వారా మనకును క్రీస్తు నుండి వరములు లభించిననుట వాస్తవము. క్రీస్తే తన తల్లిని తన పరికరముగా వినియోగించుకున్నారని విశదముగా తెలియచున్నది. అందుచేత కన్యమరియమ్మ గారియందు నమ్మికయుంచి ప్రార్థించినచో మనకు కావలసినవి క్రీస్తు నుండి లభించును. 3. బాప్తిస్మ జ్వాన్యేసు తల్లిదండ్రులైన ఎలిజబెతమ్మ జకరియాసులను గూర్చిన వృత్తాంతములు. కన్యమరియ ఎలిజబెతమ్మకు జకరియాసునకు చూపిన అనురాగము, చేసిన సేవలు, మార్గదర్శక జీవితము ఇవన్నీయు సర్వేశ్వరుడు మనకు ఆదర్శముగా చూపించిరి. మన తల్లి మరియమాతను ఆమెలోని క్రీస్తును మనలో నుంచుకున గల్గనప్పుడు మన కుటుంబములు సంఘములు భాగ్యవంతములగును. జ్ఞాన సంపద సచ్చిలము దైవాశీస్సులు వారికి లభించును. అట్లు పుణ్య జీవితమును జీవించువారు జేసు మరియలలో ధన్యత నొందెదరు. అందువలన క్రైస్తవులమగు మనము పాపము చేత వారి సన్నిధానమును పోగొట్టుకొనక వీడని భక్తితో మన హృదయములను జేసు మరియలకు నివాసయోగ్యము చేసుకుని ప్రయత్నించుదము. అద్భుతము. దేవుని తల్లి మరియమాత వేడుదల ద్వారా అన్ని కాలములందును అనేక అద్భుతములు జరుగుచున్నవి. ఆమెను వేడుకొనువారలకు తప్పక జయము కలుగును. ఆమెపై భక్తి కలిగియుండుటకు మనము కొన్ని సాధనములను ఏర్పరచుకునిన్నాము. మరియమ్మకు స్తోత్రముగా కొన్ని సభలు గలవు. నిర్ణీతము క్రమబద్ధము చిరకాలముండు సభలు అనేకములు. మరియమాత పేరుకు భక్తిని గౌరవమును తరతరములుగా అభివృద్ధి పరచుచున్న మనమును అట్టి సభలందు చేరి ఆమెను వేడుకొనుటచే సఫలమొందగలము. ఒకానొకప్పుడు పారిస్ పట్టణంలో దేవమాత గుడియందు ఒక స్వాములవారుండెడివారు. ఆ చుట్టూనున్న విచారణ క్రైస్తవులు మరియమాతపై ఆవుగింజంతైనా విశ్వాసము లేకుండిరి. ఇది గమనించిన స్వాములవారు మిక్కిలి బాధపడిరి. రాను రాను ఆ విచారణలోని క్రీస్తువులందరూ మరియమాతపై భక్తినేగాక తిరిసభ విశ్వాసమును కూడా కోల్పోయి దాని కట్టడలను అనుసరింప అశ్రద్ధగలవారేరి. ప్రార్థనలు లేవు. ఇక గురువులనెట్లు గౌరవించరో చెప్పనవసరము లేదు. ఆఖరు దశలో అవస్థకుడ లేక క్రైస్తవులనేకులు దుర్మరణము పాలగుచుండిరి. ఇట్టి ఘోర పరిస్థితిని
ఆత్మల వినాశనమును చూచిన ఆ స్వాములవారు చాలా దినములు బాధపడేవారికే అనేక విధముల ప్రార్థించుచుండిరి. ఇట్లుండ ఒకనాడు ఆ స్వాములవారి మనసునకొక తలంపు కల్గెనది. పాపాత్ముల శరణమగు మరియమ్మగారి నిష్కళంక హృదయము పేరటనొక సభ ను స్థాపింప నిశ్చయించుకునిరి. తన మేత్రాణుల అనుమతి లభించినది. సభ స్థాపింపబడినది. కొలది కాలముననే దాని సత్ఫలితములను చూడగలిగెను. అనేకులు ఈ సభలో ప్రవేశించి తాము చక్కబడి ఇతరుల కొరకు కూడా మరియమాతను ప్రార్థించిరి. లెక్కలేని పాపాత్ములు తను పాప జీవితమును విడచి క్రీస్తునందు జీవించి ఆనందించిరి. ఇట్లు ఆ విచారణ ఎంతయు అద్భుతరీతిన మారిపోయినది. దేవాలయము, గృహములు ప్రజలు కళకళలాడుచుండిరి. ఒకప్పుడు దుర్మార్గులన్నవారే ఇప్పుడు సన్మార్గులేరి. ఎట్టు చూచినను క్రైస్తవ జీవితము తిరిసభ విశ్వాసమునకు అద్దము పట్టుచుండెను. వారి విశ్వాస జీవితము ఇరుగు పొరుగు విచారణలకు ఆదర్శప్రాయమైనది. మరియమాత సభ కొమ్మకురెమ్మలే నలుదిశల వ్యాపించి ఫలించినది. క్రైస్తవ సోదరులారా, మనము దేవమాతెందు భక్తి కనపరచుట మాత్రమేగాక దేవమాత సభయందు చేరి సంఘ ప్రార్థనల ద్వారా పాపుల శరణమగు మరియను పాపుల కొరకు వేడుకొందము. మరియమాత సభలు మన దైవభక్తిని, విశ్వాసమును అభివృద్ధి చేయును. ప్రపంచమున నెక్కడున్నను ఆ మరియమాత సభల ద్వారా మనమందరము ఒక్కటే జనము. పరిశుద్ధ కన్యమరియమ్మ, మీరు ఎలిజబెతమ్మను చూడబోయినప్పుడు ఆమె సంతోషముతో దైవ ప్రేరితురాలే, నా దేవుని తల్లి నా యొద్దకు వచ్చుట నాకెట్లు ప్రాప్తించును. ఇదిగో నీ మంగళ కంఠస్వరము నా చెవినబడినంతనే నా గర్భమందలి శిశువు సంతోషముతో గంతులు వేసును అని చెప్పినది. తల్లి, కన్నీటితో నిండిన ఈ లోకములో నీ నామస్మరణ చేత నా హృదయము సంతోషముతో నిండుచున్నది. మరియమ్మగారును మధురమైన నామము నా హృదయములో నెల్లప్పుడూ వాసము చేయనుగాక. నా సంతోషమును, నా శరణమును, నా భాగ్యమును నీవే. నిన్ను నమ్మిని దాపుజేరి నిరాశ చెందినవారి లోకములో ఎవరును లేరు. నా ఆశలన్నీయు నీ పైన ఉంచియున్నాను, నన్నాదరింపుమని వేడుచున్నాను. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం.
మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.